శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇది భగవద్గీత. రాక్షస సంపదలో చరించి రాక్షసులు కానీ దేహేంద్రియ మనోబుద్ధులను తననుగా గుర్తుంచుకుంటూ జగద్విషయాసక్తి అనే బలంతో, కామబలంతో, శాశ్వత ధర్మమైన నా తత్వాన్ని ధిక్కరించే గర్వంతో, జగద్విషయాలందు కోరిక ఫలించకపోతే కోపంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ప్రవర్తిస్తూ నా తత్వాన్ని గుర్తించలేక నా తత్వమునందు గుణభావములను ఆరోపిస్తూ తమ దేహములోనూ ఇతర దేహములలోనూ ఉన్న నన్ను, పరమాత్మను, పరబ్రహ్మను ద్వేషిస్తూ ఉన్నారు అర్జున. వారి పనుల ద్వారా జగద్భావమునే చూస్తున్నందువలను నన్ను ద్వేషిస్తున్న వారవుతున్నారు అర్జున. తాన్ ఆహాం ద్విషతః క్రూరాన్ సంసారేషు నర అధమాన్ క్షిపామి అజస్రం అశుభాన్ అసురీషు ఏవ యోనిషు. అలా నా తత్వాన్ని ద్వేషించే వారులను, నరాధములను, దౌర్భాగ్యులను జన్మ మృత్యు ప్రవాహ రూపమైన సంసార మార్గంలో ఎప్పుడు మళ్ళీ మళ్ళీ రాక్షస వంశంలోనే త్రోసేస్తూ ఉన్నాను అర్జున. అసూరిం యోనిం అపన్నాః మూఢాః జన్మని జన్మని మాం అప్రాప్య ఏవ కౌంతేయ తతః యాంతి అధమాం గతిం. రాక్షస వంశములలోనే పుడుతున్న ఈ మూఢులు జన్మజన్మలకు నన్ను పొందక ఇంకా ఇంకా నీచమైన గతుల్ని పొందుతూ ఉన్నారు. చాలా గొప్పవారు కదూ, గొప్ప సంపద గలవారు కదూ. త్రివిధం నరకస్య ఇదం ఈ ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తథా లోభః తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్. జగద్విషయాలందు కామము, అవి ఫలించకపోతే కోపం, ఫలించిన వాటిని విడవకూడదనే ఆకాంక్ష, లోభము, ఈ మూడు విధముల అసుర భావములు పరలోకమైన నరకానికి, నిత్యము నిలిచే సంసార రూప నరకమునకు ద్వారాలు కనుక జీవుని నాశనానికి కారణములైన ఈ మూడింటిని అర్జున విడిచిపెట్టు. ఏతైః విముక్తః కౌంతేయ తమః ద్వారైః త్రిభిః నరః ఆత్మనః శ్రేయః తతః యాతి పరాం గతిం. అర్జున, ఈ మూడు అజ్ఞాన ద్వారాల చేత నరద్వారాలైన విడువబడిన మానవుడు తన శుభము, తన నిజతత్వ సాధన ఆచరించుకుంటూ ఉంటాడు. అలా ఆచరించి పరమగతిని, మోక్షాన్ని పొందుతున్నాడు అర్జున. యః శాస్త్రవిధిం ఉతసృజ్య వర్తతే కామకారతః సహ సిద్ధిం నా అవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. ఎవరు శాస్త్రవిధిని, అధ్యాత్మ విద్య బోధనను, తత్వదృష్టిని విడిచి కామ ప్రేరితుడై ప్రవర్తిస్తున్నాడో, గుణకర్మలను చేస్తూ ఉన్నాడో అతడు మానవ జన్మ యొక్క ధ్యేయాన్ని పొందటం లేదు అర్జున. ఇహలోకమునందు సుఖమును లేదు, మోక్షము లేదు అర్జున అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు.
ఇంకేమంటున్నాడంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్య అకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధాన ఉక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి. కనుక కర్తవ్య అకర్తవ్యముల నిర్ణయ విషయములందు శాస్త్రము శాసించి చెప్పేది. తత్వశాస్త్రము నీకు ప్రమాణము. శాస్త్రం విధించిన నియమమును తీరును తత్వదృష్టిని తెలుసుకుని ఈ మానవ జన్మలో సాధన కర్మను ఆచరించుడికి అర్హుడు అవుతావు అర్జున. శాస్త్ర ప్రమాణం చేత రాక్షసత్వాన్ని విడిచి మానవుడు మాధవుడుగా మారాలి అర్జున అని భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఇది మానవుని శాసనం గ్రహించి మీ మార్గాలని మార్చుకోండి అని భగవానుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు.